రైట్. మౌలి గారు ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాల మీద తవ్వకాలు జరపండి, అవినీతి జరిగిందా అంటున్నారు. ఏంటి, ఏమైనా గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు అయినా జరగబోతుందా? తప్పు చేస్తే శిక్ష తప్పదు కదా. తప్పు చేయకపోతే వాళ్ళకి పూలదాన్ని తెచ్చేద్దాం మనమే, కొత్తది ఒకటి కొనుక్కొని ప్రభుత్వం పైసలతో కాకుండా. కానీ తప్పులు చేసి తప్పించుకుంటామంటే మాత్రం అది తప్పు. అది వెంకటరెడ్డి గారు చెప్పినా ఇప్పుడు రేపు కాళేశ్వరం అవినీతి ఉన్నది, మిషన్ భగీరథ కాకతీయలో జరిగిన అవినీతి ఉన్నది, ధరణిలో జరిగిన అవినీతి ఉన్నది. దాన్ని కక్కిస్తామని మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా. అలాంటప్పుడు ఎందుకు వదిలేస్తాం? ఓకే, ఈ కాళేశ్వరం అవినీతి మీద ఆ విచారణ కేవలం మేడిగడ్డకే పరిమితం అవుతుందా? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు మల్లన సాగర్ నుంచి మొదలు పెడితే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఒక కాన్స్పిరసీతో జరిగింది. ఇంతెందుకు, ఇప్పుడు ఈ సొందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజెస్లో 2 బ్యారేజెస్ ఎందుకు కుంగిపోయినాయి? మూడవది కన్నెపల్లి పంపు హౌజు క్రస్ట్ లెవెల్ కంటే పైన కాకుండా ఎందుకు వరద తాకిడి ప్రాంతంలో కట్టాల్సి వచ్చింది? మరి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్స్తో కట్టిన ప్రాజెక్ట్ అది కాస్త ఎందుకు ఇంత అవినీతి అక్రమాలతో ఉన్నదనే దాని మీద కూడా చర్చ ఉంది. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమల్లో 6 గ్యారంటీల అమల్లో విఫలం అవుతుంది. 6 నెలల్లో ప్రజలు తిరగబడతారని చెప్పి నాకు కేటీఆర్ అంటున్నాడు. అట్లాంటి భయం మీకు ఏమైనా ఉందా? అంటే ప్రజలు తిరగబడతారనే భయం మీకు ఏమైనా ఉందా? కొంచెం స్లోగా ఉండమనండి. 100 రోజులు కాలేదు, దూకుడు పెంచింది. కానీ ఆ కేటీఆర్ టీమే కొంచెం ఎగిసి పడుతున్నది. కానీ ఇంకా మీరు చెప్పండి పెద్దలుగా, మీరు ఏ పథకాలు అమలు కావాలి? రైతు భరోసా, మహాలక్ష్మి అనేవి తప్ప 200 యూనిట్లు అనేవి యాజ్ యూజువల్గా బడ్జెట్లో పెట్టేస్తాం, అయిపోతుంది. ఫ్రీ బస్ నుంచి మొదలు పెడితే ఇంకోటి ఏంది, విద్యార్థులకు 5 లక్షల వరకు ఏంది కోచింగ్ సెంటర్లకు సంబంధించింది. అది కూడా న్యూ బడ్జెట్ అంటే మీన్స్గా ఎంత 15-20 రోజులే ఉన్నది. ఇంకా లేనిది కొత్తది ఏంటంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 10 లక్షలు ఒకటి, అభయాస్తం కింద చేయాల్సింది ఒకటి, అది కూడా అభయాస్తం కూడా ఉన్నది. ఆర్థిక అంశాలు ఏం లేవు ఏది వీటిలలో. ఇప్పుడు ఆ 6 అంశాలు ఫెయిల్ అవుతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడంలో ప్రజలు ఏం పెద్దగా పట్టించుకోవట్లేరు. కానీ రైతు బంధుగా ఉన్న రైతు భరోసా విషయంలో మాత్రం చర్చ ఉంది. అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. కానీ రైతు బంధు విషయంలో మా ప్రభుత్వం రాగానే మీకు కొత్తగా 15,000 ఇస్తామని చెప్పిన మాట నిజం కదా? ఆ డబ్బులు ఇవ్వటంలో మరి మనం అయ్యారా లేదా? మనం ఇప్పుడు ఫిల్మ్ సిటీలకు, ఫామ్ ల్యాండ్స్కు, వెంచర్స్కి ఇవ్వలేము కదా. ఇప్పుడు వాళ్ళేమో 1,800 కోట్లు వాటికే ఇచ్చిండ్రు. వాటిని తీసివేయాలి. 5 ఎకర్సో 10 ఎకర్సో మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. అది కూడా అసలు శాసనసభలో చర్చించమని ఒకరోజు నేను ముఖ్యమంత్రి గారిని చెప్పిన. రైతు డెఫినేషను, రైతు బంధు ఎంతమందికి ఇవ్వాలనే దాని మీద, ఎవరికి ఇవ్వాలనే దాని మీద, మహాలక్ష్మికి కూడా ఓన్లీ బీపీఎల్లేనా, లేదంటే ఇంకా బియాండ్ ద బీపీఎల్ కూడా దిగువ మధ్య తరగతి వరకు కూడా వెళ్ళొచ్చా, ఆదాయం ఎంతవరకు ఉన్న వాళ్ళకి మనం 2,500 ఇవ్వచ్చు అనేది కూడా తేల్చుకుంటే ఒక సమస్య అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకు, చదువుకునే పిల్లలకు స్కూటీలు కానీ, లేదంటే విద్యా హక్కు చట్టం ప్రకారం రావాల్సిన కొన్ని అంశాల గురించి సీరియస్గా వచ్చినాక క్యాబినెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చి 40 రోజులు అయిపోయింది, ఇక మిగిలింది 60 రోజులే. మీరు నమ్ముతున్నారా? చాలా పెద్ద టైం, కాన్ఫిడెన్స్ ఉందా అమలు చేస్తామని? చాలా పెద్ద టైం అండి అది. 40 డేస్లో ఇంత చేయగలిగినాం. బట్ ఒకటేందంటే ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తుండ్రు, లంకె బిందెలు ఉన్నాయని వచ్చిండ్రా మీరు, ఆడికి వచ్చే వరకు మట్టి బిందెలు ఉన్నాయని నేను ట్రోలింగ్ చూస్తున్నా కదా. వీడు గోడలు కూడా గీకిపోతారు. ఎవడన్నా ప్రభుత్వం ఇళ్ళకి రాయిపోయి తీసుకొని అయిపోయినాక గవర్నమెంట్లోకి పోయేటప్పుడు ఇప్పుడు మనం ఇల్లు కిరాయి చేయాలంటే ఆ దొంగసాటుగా ఆ కిటికీలకి వెళ్ళి అవతలకి ఇసిరేసినట్టు ఉన్న డబ్బునంతా కూడా అవతలకి పడేసిపోయిండ్రు. అంటే ఈడ ఉంటే బడ్జెట్లో ఉంటే కనుక వీళ్ళు రాగానే రైతు బంధు ఎక్కడిస్తారో అని ఆర్థిక విధ్వంసం అని చెప్పొచ్చు ఒక రకంగా. అసలు సర్ప్లస్ రెవెన్యూ పక్కన పెట్టండి, నిల్వ నగదు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక స్థితి ఉన్నది. ఏదో ఇప్పుడు తెలంగాణ కొంచెం అదృష్టం కొద్దీ హైదరాబాద్ రెవెన్యూస్, మిగతా కొంత రెవెన్యూస్లో నెలకు ఒక 10 నుంచి 12,000 కోట్లు ఉండబట్టి ఇప్పుడు సస్టైనబిలిటీ ఉంది. రేపు ఆర్థిక దుబారా అవినీతిని అరకట్టగలిగితే ఈ 30% నిధులను మనం మిగుల్చుకోవచ్చు. అట్లా కొంచెం ఇంకెక్కువ చేయొచ్చు. కానీ ఈయన లెక్క కాలువల కోసము, నీటి కోసం అని చెప్పేసి 1,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ. యజ్ఞ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. యజ్ఞ రైట్ సార్, ఇప్పటికే హామీల విషయంలో ఆఫ్కోర్స్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ చాలా ఆరోపణలు చేస్తోంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తాము అని చెప్పింది కాంగ్రెస్. సో మరి ఇది ఆచరణ సాధ్యమేనా? నెంబర్ 1. తర్వాత ఇది ఒకవేళ ఆచరణ సాధ్యం కాలేకపోతే అదే సాగవేత
ధోరణితో మీరు ఇచ్చిన హామీ చూపించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు అంటే మీరు మన మేనిఫెస్టోని చూస్తే వెనుక సైడ్లో డేట్స్ ఇచ్చినాం. ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ద అదర్ డిపార్ట్మెంటల్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఉంటాయో రివ్యూస్ ఉన్నాయి ఆ రోజు. అంటే ఆ రోజు రివ్యూ అవుతుంది. ఆ రోజే ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1, ఏ రోజు ప్రిలిమ్స్ ఉంటే ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్, అపాయింటెడ్ డేట్తో సహా ఆ వారం రోజులు గ్రూప్ 1, ఇంకో గ్రూప్ 2 ఆ వారం రోజులు. అంటే ప్రతి ఒక్కటి షెడ్యూలింగ్ మొత్తం స్కేల్తో సహా. రెండవది ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది యూపీఎస్సీతో ఉండడం వలన, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కావడం వల్ల యూపీఎస్సీ కూడా పర్మిషన్ ఇచ్చింది. అపాయింట్మెంట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అనేది మీరు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్లది కూడా ఫైనల్ అవుతున్నట్టుంది. రాగానే మీకు ఈ మంత్ ఎండింగ్కు ఇప్పటిదాకా చైర్మన్ కూడా నియమించలేదు. దట్స్ వాట్, అది ఇట్స్ రిలేటెడ్ టు యూపీఎస్సీ. స్టేట్ గవర్నమెంట్ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి యూపీఎస్సీ చైర్మన్ గారు మనకు చైర్మన్షిప్ను ఇవ్వాలి. ఇక్కడ ఎవరు అపాయింట్ చేయాలి. ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన మరి చర్య చేపట్టారు. అదే కదా ఇప్పుడు వారు రాజీనామా చేసిండ్రు. ఎవరు రామలింగారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. ఆయన జనార్దన్ రెడ్డి గారు నువ్వు రాజీనామా చేయొద్దా, ఆగు, అసలు దీంట్లో ఈ 16 పేపర్లు ఎట్లా లీక్ అయినో చెప్పిపోవాలని అడిగితే ఆయన లేదని ఆయన తప్పించుకున్నాడు. ఇక ఆయన వచ్చేటట్లేదు, ఫస్ట్ మేము ఇచ్చిన హామీ వెనుకకు పోద్దని చెప్పేసి యూపీఎస్సీని కన్సల్ట్ అయినాం. ఆ వారు కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కమిటీ వస్తుందో కమిటీ రాగానే కాన్స్టిట్యూట్ కాగానే వెంటనే ఈ ఇష్యూస్ మీద పోతాం. మీరు అన్నట్టు 2 లక్షలే కాదు, అదనపు పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాఫింగ్ అనేది అంటే ఎట్లా 33 జిల్లాలైనవి, కలెక్టరేట్లు, ఏది ఆర్డీఓలు, తర్వాత ఎంపీడీఓలు, ఇవన్నీ స్టాఫింగ్కి ఇంకా 56,000 వరకు కూడా పెరుగుతుంది. సో ఈ 5 ఇయర్ క్యాలెండర్లో మీకు ఇంకా 2 లక్షలే కాకుండా అదనంగా 1 లక్ష పోస్టులు కూడా చూసుకోవచ్చు.